ఇవి అయిపోయాయి కదా. ఉమ్, డైనమిక్ అరేలో మళ్ళీ ఏం చేస్తానంటే మనము అరే ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఓకే. ఉమ్, ఓకే. దాని తర్వాత డిస్ప్లే చేస్తున్నాం ఆ అరేని. అంతే ఇక్కడ. ఉమ్, దాని తర్వాత డిస్ప్లే అయిపోయిన తర్వాత ఆ అరేని మనము డిలీట్ చేస్తున్నాం. ఉమ్. ఉమ్, అంతే. మూడు మూడు ఆపరేషన్స్ చేస్తున్నాం అది. చూడు, ఇదే డిలీట్ డిస్ ఫస్ట్ అరే ఇనిషియలైజేషన్. ఓకే. ఇనిషియలైజేషన్. ఇదే ఇనిషియలైజ్ చేసినాము. ఫర్ ఈచ్ డిఆర్ఏ జే ఈక్వల్ టు డిఆర్ఏ ఆఫ్ జే ఆఫ్ జే. ఈ జేలోకి ఈ జేని తీసుకొస్తున్నాం. ఓకే. అంటే ఏంటిది ఇప్పుడు ఇది ఏమొస్తుంది దీంట్లో? 0 1 2 3 4 5 అట్లా వస్తుంది. డిస్ప్లే ఓకే, ఓకే. డిఆర్ఏ వన్ అని మనం డిస్ప్లే చేస్తున్నాము. అంటే ఉమ్, డిస్ప్లే చేస్తే డిఆర్ఏ వన్ అని డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది చెప్పు మనకి? ఏది? డిఆర్1. ఇది డిఆర్ఏ వన్ అని డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది మనకి? అరే వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఏంటివి? 2, 3 మనం ఆ, ఏమి ఇచ్చాము అక్కడ అదే. కరెక్ట్, అదే వస్తుంది. అదే ఉమ్, ఆ, దీన్ని డిస్ప్లే చేస్తే డిఆర్ఏ2ని డిస్ప్లే చేస్తే ఈ డిఆర్ఏ2ని డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది? డిఆర్2. డిఆర్ఏ2 డైనమిక్ అరే2ని డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది వాల్యూస్? ఇక్కడ అజైన్ చేస్తాం చూడు, జేలేకి ఇండిసెస్. ఈ జేలేకి ఈ ఇండెక్స్లకి జే వాల్యూ వెళ్తుంది. ఇక్కడ ఎంత ఉంది? ఓకే, లెంత్ 3 ఉంది. 0 1 2 వెళ్తుంది. ఓకే, ఓకే. సరే, ఇప్పుడు చూద్దాం అది. సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. అవుట్పుట్ రాలేదు. చూడు, డిఆర్ఏ2లోకి 0 1 2 వచ్చినాయి. ఓకే. 0 1 2 వచ్చింది. ఓకే. డిఆర్ఏ1లోకి 2 3 వచ్చినాయి. మనం ఇంతకుముందు ఇక్కడ పైన 2 3 పెట్టాం కదా అది. దాని తర్వాత ఓకే. అరే అరే డిలీట్ చేసిన తర్వాత డిస్ప్లే చేస్తుంటే ఇది 0 వస్తుంది, ఇది అన్ని 0. అంతే. అది సింపుల్ అది. ఓకే. దీని మెథడ్ చూడు, గుర్తుపెట్టుకో నువ్వు. డిలీట్ ఉమ్, చేయడానికి డిఆర్ఏ1 ఉమ్, అరే1 డాట్ డిలీట్ అని ఉమ్, పెట్టాలి. అప్పుడు డిలీట్ ఉమ్. అయిపోతుంది. అది కియా డిలే ఆర్ఏ1 డిలీట్ అవుతుంది. డిఆర్ఏ డిఆర్ఏ1 అది అరే నేమ్. ఉమ్, అరే మనం ఏ నేమ్ అయితే డైనమిక్ అరే పెడతామో ఆ నేమ్ డాట్ డిలీట్. ఓకే.
మెమరీ అలొకేషన్ DRA1, increasing size of overriding the old values, retirement of 4 elements, and size retaining the old values. ఈ ఎగ్జాంపుల్ చూద్దాము, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ, మళ్ళీ డైనమిక్ అరే అని ఒక దాన్ని తీసుకున్నాం మనము. ఉమ్, దాని తర్వాత డైనమిక్ అరేని తీసుకున్నాము. ఓకే, ఉమ్, ఇనిషియల్ బిగిన్లో దీన్ని డైనమిక్ అది మెమరీ అలొకేట్ చేస్తున్నాము. ఇది ఉమ్, 2 లొకేషన్లు, ఇది 3 ఉమ్, లొకేషన్. DRA1 2 లొకేషన్లు కదా, కాబట్టి 2 వాల్యూస్ ఇస్తున్నాం. ఇంతకు ముందు 2, 3 ఇస్తున్నాము. ఫర్ ఈచ్ ఉమ్, డిలే array2 ఈక్వల్ టు 2 ఆఫ్ జే, ఇది DRA2 జే ఈక్వల్ టు జే ఇస్తున్నాం. కాబట్టి నీకు ఏమొస్తుంది, 0, 1, 2 వస్తుంది. ఓకే, ఓకే. DRA1 వాల్యూస్ చేస్తున్నాము. ఉమ్, డిస్ప్లే DRA1 వాల్యూస్ ఇక్కడ ఉమ్, ఫర్ ఈచ్ DRA1 ఐ, డిస్ప్లే ఉమ్, DRA1 ఇది DRA1 ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. డిస్ప్లే చేస్తాను. ఓకే. దాని తర్వాత డిస్ప్లే DRA2 వాల్యూస్ ఫర్ ఈచ్ DRA2 ఆఫ్ ఐ, డిస్ప్లే ఉమ్, DRA2 ని తీసే- డిస్ప్లే చేస్తున్నాము. దాని ఓకే. తర్వాత ఏంటంటే ఇంతకుముందు మనం DRA1 ఎన్ని లొకేషన్స్ ఇచ్చినామో TR1 కి 2, 3 ఇచ్చాము. 2 ఇచ్చాము. 2 ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇస్తున్నాము, 4 ఇస్తున్నాము. 4 ఇస్తాము. ఇప్పుడు ఇది 4 లొకేషన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇంతకు ముందున్న వాల్యూస్ ఏమవుతాయి, అవి 4 స్ప్రెడ్ అవుతాయా? కావు, ఆ ఓవర్ రైడ్ అయితే దాని ప్లేస్లో ఓకే, 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 ఓకే. ఆ వెళ్ళిపోయి. ఇవి ఉమ్. ఆ, దాని తర్వాత ఫర్ ఉమ్, ఈచ్ డిఆర్ఏని డిస్ప్లే చేస్తున్నాము. ఓకే, ఆ, దాని తర్వాత ఆ వాల్యూస్ అట్లే ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది DRA2 ఈక్వల్ టు న్యూ ఆఫ్ 5 ఇస్తున్నాము. ఉమ్, ఆఫ్ DRA2 అనేసి ఇక్కడ ఇచ్చినాం అనుకో, ఉమ్, అప్పుడు DRA2 వాల్యూస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉమ్, ఈ 2 వాల్యూస్ కొత్తగా వస్తాయి. ఇక్కడ ఓకే. 5 ఇచ్చినాం కదా, అందుకు. పైన ఇచ్చింది. ఉమ్. అది చూద్దాం ఇక్కడ. ఉమ్, DRA1 ఫస్ట్ ఏంటి వాల్యూస్ 2, 3 కదా. 2, 3. మళ్ళీ DRA ఆఫ్ ఐ ఈక్వల్ ఈక్వల్ టు జే అని ఇచ్చినాం కదా, కాబట్టి ఆ, 3 వాల్యూస్ వస్తాయి. 3 అని ఇచ్చినాడు కదా, 0, 1, 2 3 ఆ, వాల్యూస్. 0 వాడచ్చు. దాని తర్వాత సైజ్ ఆఫ్ DRA1ని మనం 4గా పెడుతున్నాము. ఓకే. మళ్ళీ దాని వాల్యూస్ మనం ఏమి ఇనిషియలైజ్ చేయలేదు కదా వాల్యూస్, కాబట్టి జీరోస్ వస్తాయి. ఓకే. ఓకే. సైజ్ ఆఫ్ అరే DRA2 5, DRA2 వాల్యూస్ 0, 1, 2 ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అట్లే ఉంటాయి. కొత్త వాల్యూ 2 వస్తాయి. మనం ఎట్లా అనుకున్నాం అట్లే జరిగింది, అంతే కదా. అవునవును. ఓకే. ఉమ్. మొత్తం 5 వచ్చాయి కదా. అవును, మనం ఇక్కడ 5కి అసైన్ చేసినాం కదా వాల్యూ. ఆ, ఇక్కడ అవునండి. ఇంతకుముందు 3 ఉండింది, దాన్ని 5కి అసైన్ చేసినాం. దాని తర్వాత ఓకే. బ్రాకెట్లో DRA2 అని పెడితే ఆ, పాత వాల్యూస్ అట్లే ఉంటాయి, కొత్త వాల్యూస్ అప్డేట్ అవుతాయి, అంతే. ఇది దీనికి యాడ్స్ ఎక్కువ ఉంటుంది. అసోసియేటివ్ అరే సిస్టమ్ వేరేలాగా.
అసోసియేటివ్ అరే అంటే ఏంటంటే సింపుల్ ఇప్పుడు అసోసియేటివ్ అరే స్టోర్స్ ఎంట్రీస్ ఇన్ స్పార్స్ మ్యాట్రిక్స్. Associative array allocate the storage only when it is used, unless like other dynamic array we need to allocate the memory before using it. మనము డైనమిక్ అరే కూడా న్యూ ఆఫ్ 4 3 అవి ఇస్తున్నాం చూడు, ఇప్పుడు దీనికి అలికేట్ చేయాల్సిన అవసరం లేదు. అసోసియేటివ్ అరేస్ ఏంటంటే స్టోర్ ఎప్పుడైతే చేసుకుంటాయో అట్లా ఉండు అట్లా ఉండు. చెప్పు. అసోసియేటివ్ అరే అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే స్టోర్ చేయాలనుకుంటామో అప్పుడు మాత్రమే ఆ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి దీంట్లో. ఓకే, ఓకే. చూద్దాం ఇప్పుడు. డేటా టైపు అరే నేము ఇండెక్స్ టైపు ముందులాగానే చూడు. ఇక్కడ మనం ఏం పెట్టాం, అసోసియేటివ్ అరే అంటే ఏంటంటే స్టార్ పెడతాం ఇక్కడ. ఇంట్ అరే 1 స్టార్, బిట్ 31 డౌన్ టు 0, అరే 2 స్ట్రింగ్, 32 ఇండెక్స్ స్ట్రింగ్. ఇవి అరే మై క్లాసు అలా పెట్టారు. ఇంట్ అరే స్టార్ అని పెట్టాం అనుకో, ఇది ఇక్కడ చూడు, ఇక్కడ దీనికి ఫిక్స్డ్ సైజ్ లేదు, ఎంత సైజ్ అయినా తీసుకుంటుంది. ఇక్కడ మనం 20 లొకేషన్స్ పెట్టాం అనుకో, ఈ 20 లొకేషన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ రెడ్లో ఈ రెడ్ అనేది లొకేషను, అడ్రస్, ఆ అడ్రస్లో 20 మెమరీ లొకేషన్స్ ఉన్నాయి. అరే గ్రీన్ అని పెట్టాను 51, ఇక్కడ నీకు గ్రీన్లో 51 వచ్చేస్తాయి. ఎల్లో 36 పెడితే ఎల్లో 36 వచ్చేస్తాయి, అప్పటికప్పుడే వస్తాయి అనమాట. దాని తర్వాత మెథడ్స్, నమ్ అంటే నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అసోసియేటివ్ అరే, డిలీట్ ఇండెక్స్, రిమూవ్స్ ద ఎంట్రీ స్పెసిఫైడ్ ఇన్ ఇండెక్స్ డాట్ ఎగ్సారే డిలీట్ అనమాట. ఇది డిలీట్ చేయాలంటే ఇది ఎగ్జిస్ట్ ఇండెక్స్, రిటర్న్స్ 1 ఇఫ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ది స్పెసిఫైడ్ ఇండెక్స్. అంటే ఎగ్జిస్ట్ అంటే ఆ ఇండెక్స్ ఉందా లేదా అని చెప్పడానికి. ఇది ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని పెట్టామనుకో, ఆ థర్డ్ లొకేషన్లో ఎలిమెంట్ ఉందా లేదా అనేసి, ఒకవేళ ఉంటే 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. ఓకే. సో ఫస్ట్ లాస్ట్ ప్రీవియస్ అవేంటంటే ఆ వేరియబుల్స్కు ఫస్ట్ ఉండేది, నెక్స్ట్ ఉండేది, ప్రీవియస్ ఉండే వాల్యూస్ అవి. ఓకే, నంబర్ ఫస్ట్ లాస్ట్ మెథడ్స్. ఇది చూద్దాం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. చూడు, ఇంట్ అసోసియేటివ్ అరే, ఓకే, ఇంట్ ఇండెక్స్, ఇక్కడ స్టార్ ఇనీషియల్, రిపీట్ 3, బిగిన్ అసోసియేటివ్ అరే ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ ఇంటూ 2. ఇండెక్స్ వాల్యూస్ ఎంత ఉంటాయో దాంతో మల్టిప్లై అయ్యేసి ఆ 2 వాల్యూస్ దీంట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ ప్లస్ 4, ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ ప్లస్ 4. దాని తర్వాత నమ్ అసోసియేటివ్, దీనికి చూడు డిస్ప్లేలో ఇది ఇది డిస్ప్లే చేస్తున్నాం కదా, ఈ డిస్ప్లేలో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనే అరే అరే. ఓకే, ఇవి ఏ అరే డాట్ నమ్, ఏ అరే డాట్ నమ్ అంటే ఏ అరేలో ఎన్ని ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఒకటి డిస్ప్లే చేసుకుంటా పోదాము, అన్ని ఒకేసారి. ఓకే, దీనికి ఫస్ట్ మెథడ్ ఒకటి చూద్దాము. ఓ, "24 failure compilation errors, 2 warnings, 1 ఎర్రర్." ఎర్రర్ ఎక్కడ ఉంది? స్పెసిఫిక్ మొబైల్ కార్డ్ ఇండెక్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెషన్.
టెస్ట్ బెంచ్ 16లో 16లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అరే ఇది ఇవ్వకూడదంట. ఓకే, మనం దీన్ని కామెంట్ చేద్దాము. ఓకే, ట్వంటీ ఫోర్లో క్వశ్చన్ లేదా? సిక్స్టీన్త్ లైన్ ఎర్రరా? సరే, ఈ అరే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, దీనికి సొల్యూషన్ method first for an associative memory that specifies wildcard index type cannot be used. Num array dot first index no. అది కరెక్ట్ అనే సింటాక్స్. ఒక నోట్ చేసుకుంటానా. మీకు ఈ అరే స్థానం. ఓకే, allocating the array assigning to value to repeat 3 began index equal to index.
array dot edges 8 display index 8 exists in array display index 8 doesn't exist in array associative array method మెథడ్స్ వర్క్ అవ్వట్లే ఎందుకు వర్క్ అవ్వట్లేదు ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ నా వచ్చాల వర్క్ అవ్వట్లేదు అసోసియేట్ మెమరీ వర్క్ అవ్వట్లేదు అసోసియేట్ గారు ఇప్పుడు మనకి సరే అది నిన్న కూడా ఒకటి ఏదో ఉండగలదు కదా అదేదో చెప్తా అంటే ఓకే బిట్ అండ్ స్ట్రింగ్ ఇండెక్స్ టైపు అసోసియేటివ్ అరే బిట్ అండ్ స్ట్రింగ్ టైపు బిట్ అరే డిలీటింగ్ కంప్లీట్ అసోసియేటివ్ అరే అరే డాట్ డిలీట్ ఓకే అది అయిపోయింది ముందు అసోసియేటివ్ అరేలో మెథడ్స్ ఏవి వర్క్ అవ్వట్లేదు అది నేను కనుక్కొని చెప్తాను ఓకే క్యూ ఇన్ వేరే ఎంతవరకు తీసుకుంటాను క్లాసు ఏంటి? ఇప్పుడు క్లాస్ ఎంతవరకు తీసుకుంటాం ఏమే పని ఉంది తర్వాత టెంపుల్కి వెళ్ళాలి దానికోసం ఈరోజు మంచి రోజు అంట ఈరోజు మంచి రోజు అంటున్నా మంచి జరుగుతాయి మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అవునా అవును. ఎక్కడైతే సౌండ్ వస్తున్నది అది బయటలే మ్మ్. సో అందుకని నేను ఇంకా అంటే స్నానం ఏంటి? చేసి సరే వెళ్ళేసి మళ్ళా వస్తావా ఆ, సరే సరే మరి ఇష్టం యాజ్ గా ఇప్పుడు ఎస్ట్రే తీసుకుంటే తీసుకోలేకపోతే ఆ? ఎస్ట్రే తీసుకోలేదా నిన్న మ్మ్. అట్లా తీసుకుంటావా అంటే ఎప్పుడు టూ తర్వాతనా 2 తర్వాత 3 4 నీకు ఎప్పుడైతే నాకు ఎప్పుడు అవైలబుల్ ఉంటానులే నేను అది కోసం ఇది చూడైతే దీన్ని ఇప్పుడు వస్తున్నా చెప్పేసి దీన్ని మొత్తం ఈ టాపిక్ అని సరేలే క్యూ క్యూ అంటే ఏంటంటే క్యూ అనేది వేరియబుల్ సైజు ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ హోమోజీనియస్ ఎలిమెంట్ అంటే సేమ్ ఎలిమెంట్లు అనమాట సేమ్ టైప్ ఉండాల ఇప్పుడు ఏదో Okay. ఇంటీజర్ స్ట్రింగ్ ఉమ్, రియల్ ఉమ్, సో ఇలాంటి ఉమ్, సేమ్ టైప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఆ కలెక్షన్ ఉమ్, మొత్తాన్ని ఒక క్యూ అంటారు లైక్ డైనమిక్ Okay. క్యూ కెన్ గ్రో అండ్ స్ట్రింక్ క్యూ ఉమ్, ఒకసారి పెద్దగానే అవుతుంది లేదంటే అది జీరోగానే అయిపోతుంది అంటే Okay. బేస్డ్ ఆన్ మనము ఏదైతే కన్నా డేటా దాంట్లోకి పెట్టినప్పుడు అది పెద్దగా అవుతుంది ఇప్పుడు ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ నేను 4 వర్డ్స్ పెట్టాను అనుకో 4 లొకేషన్స్ ఉమ్, పెట్టాను 3 లొకేషన్స్ ఉమ్, చేశాను అనుకో ఒక లొకేషన్ ఉంటుంది ఆ ఒక లొకేషన్ కూడా ఉమ్, జీరో లొకేషన్ ఉంటుంది అట్లా Okay. క్యూ సపోర్ట్స్ యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ ఓకే ఫ్రమ్ ఎనీవేర్ క్యూస్ డిక్లరేషన్ క్యూ నేమ్ ఉమ్, డాలర్ పెట్టాలా ఓకే Okay. డేటా టైపు క్యూ నేమ్ ఇది ఇక్కడ చూడు బిట్ ఉమ్, పెట్టాను మనము ఇది బిట్ ఉమ్, Okay. Q1 ఇది మన నేమ్ మన ఇష్టం వచ్చిన నేమ్ ఇది యూజర్ డిఫైన్ నేమ్ క్యూ ఆఫ్ ద డిస్ప్లే అన్బౌండెడ్ లో క్యూ అని పెడతాం ఓకే ఒకవేళ అలా కాకుండా మనము దీన్ని బౌండ్ చేయాలనుకో అంటే ఇన్ని లొకేషన్స్ ఉండాలనుకున్నాం అనుకో అప్పుడు 255 పెడితే 255 లొకేషన్స్ 10 పెడితే 10 లొకేషన్స్ అట్లా వస్తుంది ఓకే అన్బౌండెడ్ క్యూ ఇలా ఉంటుంది ఓకే పుష్ బ్యాక్ పాప్ అవుట్ పుష్ అంటే డేటాని దాంట్లో పెట్టేది పాప్ అంటే దాని నుంచి తీసుకుంటాం అనమాట మనం తీసుకుని ఎస్ ఎస్ పుష్ ప్రాంట్ పుష్ చేయాలి పుష్ చేయాలి పుష్ పాప్ ఓకే అదే తెలుసు. దీంట్లో దీంట్లో మెథడ్స్ ఏమేమి ఉంటాయి అంటే చూడు
సైజ్ పుష్ మెథడ్. అంటే ఇంక్రిమెంట్ అవుతుంది, పాప్ అయితే డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఒక దీంట్లో డేటా ఇది. వెరీ గుడ్. అంతే అబ్బా, నీకు తెలుసు అవన్నీ. ఉమ్, నీకు ఎస్వి బాగా ఐడియా ఉన్నట్టుంది. వెరీలాగ్ కన్నా కూడా. వెరీలాగ్ కొంచెం నువ్వు అక్కడక్కడ తడబడినావు, కానీ ఎస్వి అయితే నువ్వు చెప్తున్నావు. ఉమ్, నువ్వు ఎక్కడ అడిగినా ఉమ్, చెప్తున్నావు. ఉమ్, ఓకే. ఇప్పుడు సైజ్ రిటర్న్ ద ఉమ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ క్యూ. ఓకే, క్యూలో ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఐటమ్స్ ఉన్నాయనుకో, సైజ్ అని ఉమ్, కొట్టామనుకో, ఆ ఉమ్, 10 అని చూపిస్తుంది అది. ఓకే. ఉమ్, ఇన్సర్ట్, ఓకే. దాంట్లోకి నువ్వు ఏదైనా ఒక డిజిట్ పెట్టాలనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయి, ఒకటి పెట్టావు అనుకో, అప్పుడు 11 అవుతుంది అది. డిలీట్ అంటే ఓకే. డిలీట్స్ ఐటమ్ ఇన్ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్. ఆ ఇండెక్స్ ఉమ్, పొజిషన్లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ది ఫోర్త్ది ఏదో ఒకటి నువ్వు డిలీట్ చేయాలనుకుంటే, ఆ పొజిషన్ ఉమ్, డాట్ డిలీట్ అని కొడితే అది డిలీట్ అయిపోతుంది. పుష్ ఉమ్, ఫ్రంట్, ఇన్సర్ట్ ద గివెన్ ఎలిమెంట్ అట్ ది ఫ్రంట్ ఆఫ్ ది క్యూ. ఓకే, ఎల్ఎస్బి సైడ్ నీకు ఒకటి పుష్ చేస్తుంది ఒక ఎలిమెంట్ని. ఉమ్, పుష్ ఉమ్, బ్యాక్ అంటే ఏంటంటే ఎల్ఎస్బి సైడ్ నుంచే నీకు ఉమ్, అది ఒక వర్డ్ని తీసుకుంటుంది. సారీ, ఓకే. పుష్ బ్యాక్ అంటే ఇది ఎంఎస్బి సైడ్ నుంచి ఒక వర్డ్ని ఒక ఒక లెటర్ని, ఒక డిజిట్ని పెడుతుంది. పాప్ ఉమ్, ఫ్రంట్ అంటే ఉమ్, ఎల్ఎస్బి సైడ్ నుంచి, ఎల్ఎస్బి అంటే లీస్ట్ ఓకే. సిగ్నిఫికెంట్ బిట్, ఎంఎస్బి ఉమ్, అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, రిమూవ్స్ డేటా ఉమ్, ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది క్యూ. పాప్ ఉమ్, బ్యాక్ అంటే రిమూవ్స్ ద రిటర్న్ ఫ్రమ్ ది ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. ఓకే, క్యూ. ఉమ్, చూడు ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఉమ్, ఇక్కడ ఫస్ట్ ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మనం ఈ క్యూలో సేమ్ అంత స్ట్రింగ్స్ పెడుతున్నాడు. ఓకే, క్యూ ఉమ్, వన్లో ఇంటీజర్స్ పెడుతున్నాడు, ఎందుకంటే ఇది ఉమ్, బిట్ తీసుకున్నాడు. బిట్ ఉమ్, 31 డౌన్ టు 0, క్యూ1 డాలర్. అంటే ఏంటంటే రెగ్యులేషన్ అన్బౌండెడ్ క్యూ ఇది. 31 ఉమ్, డౌన్ టు 0 అంటే 32 బిట్ ఇది. ఉమ్, ఓకే. స్ట్రింగ్ క్యూ ఈక్వల్ క్యూ టూ, ఇది క్యూ1, క్యూ ఉమ్, టూ. ఓకే, ఉమ్, ఇది దీనికి బిట్ సైజ్ మెన్షన్ చేయము స్ట్రింగ్కి. బిట్కి ఉమ్, బయటకి అయితే 8 బిట్స్ ఉంటుంది. బిట్ మనం ఎన్ని బిట్లు ఉంటే అన్ని బిట్లు పెట్టుకుంటాం. ఇనీషియల్ బిట్ ఉమ్, ఈ క్యూ1లో 0 1 2 3 అని పెడుతున్నాం ఫస్ట్. ఓకే, క్యూ2లో ఓకే. రెడ్ బ్లూ గ్రీన్ అని పెడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే. ఈ రెడ్, ఉమ్, దీని పక్కన మనము ఈ 1 2ని పెడితే ఏమవుతుంది? రెడ్ ఇది రెడ్కి బ్లూకి మధ్యలో నేను 1 2 అని పెట్టాను నేను, అప్పుడు ఏమవుతుంది? Q2 నా? క్యూటీ ఏమవుతుంది చెప్పు. 1 2 డిస్ప్లే అవుతుంది కదా. కాదు గోపాల్, క్యూ అనేది హోమోజీనియస్ కాంపోనెంట్సే కదా పెట్టాల్సింది. హెట్రోజీనియస్ ఓకే. పెట్టామంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఓకే. అది చెక్ చేద్దాం మళ్ళీ. సైజ్ మెథడ్ ఉమ్, క్యూ1 ఉమ్, ఆఫ్ ఐ డాలర్ డిస్ప్లే క్యూ ఆఫ్ ఐ కామ క్యూ1 ఆఫ్ ఐ డిస్ప్లే ఉమ్, క్యూ2 సైజ్ ఈక్వల్ టు క్యూ2 సైజ్ డాట్ సైజ్, క్యూ1 డాట్ ఉమ్, సైజ్, క్యూ2 డాట్ సైజ్, ఐ ఉమ్, కామ క్యూ2 ఆఫ్ ఐ. ఓకే, ఫర్ ఈచ్లో ఉమ్, ఫర్ ఈచ్లో ఏం చేస్తున్నామంటే క్యూ2 ఆఫ్ ఐ పెడుతున్నాము. ఉమ్, అప్పుడు క్యూ2 ఆఫ్ ఐ అంటే 0 1 2 వరకు రావాలి. ఉమ్, ఓకే, ఉమ్, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం మనం ఇక్కడ. ఇండెక్స్, దీన్ని ఇండెక్స్ అంటారనమాట. ఇండెక్స్ అంటే ఏంటంటే ఆ బిట్ పొజిషన్. ఓకే, ఉమ్, ఆ బిట్ పొజిషన్ అనమాట ఇండెక్స్ అనేది. ఏ ఉమ్, ఇండెక్స్ దగ్గర ఏ వర్డ్ ఉంది అనేసి. దాని తర్వాత ఉమ్, ఇన్సర్ట్ వన్ ప్లేస్లో ఆరెంజ్ అని పెట్టాలని చెప్తున్నాడు. ఇంతకుముందు వన్ ప్లేస్లో ఉమ్. ఏముంది? ఇక్కడ క్యూ క్యూ2లో వన్ ప్లేస్లో ఏముంది? బ్లూ ఉంది. ఇక్కడ బ్లూ వన్ ఉంది. ఏం పెట్టమంటున్నాడు? ఆరెంజ్ పెట్టమంటున్నాడు. దాన్ని ఆరెంజ్ డిస్ప్లే ఉంటుంది. చేస్తాం ఆరెంజ్ని. ఉమ్, దాని సైజ్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఆ ఇంతకు ముందు వాల్యూ ఓవర్ రైడ్ అవుతుంది. దాని తర్వాత ఓకే. ఓకే. దాని తర్వాత డిలీట్. డిలీట్ మెథడ్, ఇన్సర్ట్ డిలీట్ మెథడ్. అంటే క్యూ2 డాట్ డిలీట్ 3 అనుకుంటున్నాం అనుకో, థర్డ్ పొజిషన్లో ఉండేది డిలీట్ అవుతుంది. ఓకే, ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ డిలీట్ చేసుకోవడం. అంతే.
ఉమ్, ఇప్పుడు Q1 సైజ్ ఎంత ఇచ్చినాడు 4 కదా, ఆ, 0 1 2 3 వస్తుంది. Q2 సైజ్ ఉమ్, 3 0 1 2 వస్తుంది. ఓకే, ఉమ్, దీంట్లోకి ఈ ఇండెక్స్, ఈ అడ్రస్, ఈ వీటిని ఇండెక్స్ అంటారు. ఈ ఇండెక్స్ ఉమ్, ఉండే అడ్రస్ లేకి మనము ఉమ్, రెడ్ని జీరోలోకి, దాని తర్వాత ఉమ్. బ్లూని 1 లేకి, గ్రీన్ ఉమ్, 2 లేకి మనము సెండ్ చేస్తున్నాం. అసలు ఉమ్, Q2 సైజ్ ఈజ్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఆరెంజ్ ఈజ్ 4, ఎందుకంటే ఆరెంజ్ని యాడ్ చేసినాం అనుకో మనము. ఓకే, ఉమ్. ఆరెంజ్ 1 పొజిషన్లో యాడ్ చేస్తున్నాము అంటే రెడ్లో ఉండేది రెడ్ అలాగే ఉంటుంది, 1 పొజిషన్లో ఉండేది 1 పొజిషన్లోకి ఆరెంజ్ ఆరెంజ్ 1 పొజిషన్లోకి వస్తుంది, 1 పొజిషన్లో 2 పొజిషన్లోకి వెళ్తుంది, 2 పొజిషన్లో ఉండేది 3 పొజిషన్లోకి యా వెళ్తుంది. యా అంటే షిఫ్టెడ్ అవుతా ఉంటుంది పొజిషన్ అనేది. అవును, కరెక్ట్. దాని తర్వాత Q2 సైజ్ ఆఫ్టర్ డిలీట్ 3 ఈజ్, డిలీట్ 3 అంటే ఏంటి, గ్రీన్ కదా, గ్రీన్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, సైజ్ 3 వస్తుంది, రెడ్ ఆరెంజ్ బ్లూ ఉంటుంది. ఓకే, ఓకే. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా నీకు? లేదు. అన్బౌండెడ్ క్యూ, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, సైజు, ఇన్సర్ట్, డిలీట్ మెథడ్స్ అన్నీ అయిపోయినాయి మనకి. ఓకే, డిలీట్ మెథడ్. క్యూ పుష్ ఫ్రంట్, పుష్ ఫ్రంట్ అంటే కన్నా ఇది ఇండిసెస్, ఇవి ఎలిమెంట్స్. ఓకే, ఓకే. ఇంటూ క్యూ ఆఫ్ డాలర్ అంటే ఇది జనరేట్ చేస్తుంది మెమరీ లొకేషన్స్ని. దీంట్లో ఇది ఇండిసెస్ 0, ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 అప్ టు n. ఓకే, క్యూ డాట్ పుష్ ఫ్రంట్ 6 అని కొట్టాం అనుకో, 6ని ఫస్ట్ 0th లొకేషన్లో సేవ్ చేస్తుంది. పుష్ ఫ్రంట్ 4 అని కొట్టాం అనుకో, 4 అనేది 0 లొకేషన్లో ఉంటుంది, 0లో ఉండేది 1కి షిఫ్ట్ అవుతుంది. షిఫ్టెడ్ అవుతా ఉంటుంది. నువ్వు చెప్పావు కదా సేమ్ ఇంతకు అంతే. షిఫ్ట్ అవుతుంది అని, అంతే సేమ్. ఓకే, ఇట్లా షిఫ్ట్ అవుతుంది. అవును. సరే, పాప్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఒకవేళ పాప్ చేస్తే ఏమవుతుంది? పాప్ చేస్తే తగ్గుతుంది. కరెక్ట్. పాప్ చేసి బ్యాక్ అంతేలే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి పాప్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఒకటి బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే అది ఇది బ్యాక్ నుంచి వెళ్తుంది, అది కరెక్ట్. పాప్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ నుంచి వెళ్తుంది. ఇక్కడ 11 4 6 ఉంది. 11 అనేది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్, అనేది బ్యాక్ సైడ్. లేదు, పాప్ బ్యాక్ అంటే 8 సైడ్, బ్యాక్ సైడ్ ఉండేది వెళ్ళిపోతుంది. ఇక్కడ 11 4 6లో పాప్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఉండేది ఏంటి, 11 వెళ్ళిపోతుంది, 4 6 ఉంటాయి మళ్ళీ. అవును. దెర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. Q1 size is 4. ఆఫ్టర్ Q1 సైజ్ ఆఫ్టర్ పుష్ ఫ్రంట్, పుష్ చేసినాం అనుకో ఒకటి పెరుగుతుంది కదా, అవును. అప్పుడు 5 అయింది. Q1 సైజ్ ఆఫ్టర్ పుష్, పుష్ బ్యాక్ అంటే ఫ్రంట్ నుంచి ఒకటి పుష్ చేసినాం, బ్యాక్ నుంచి ఒకటి పుష్ చేసినాం, అప్పుడు 6 అవుతుంది. పాప్ ఫ్రంట్ వాల్యూ ఇస్ 22, Q1 పాప్ బ్యాక్ వాల్యూ ఇస్ 44.
బౌండెడ్ క్యూ అంటే కనుక క్యూ లోపల మనము లొకేషన్స్ ని అసైన్ చేయాలన్నమాట. ఓకే. ఉమ్, డైనమిక్ అరేకి ఎట్లా ఎట్లా అలికేట్ చేస్తామో అలాగే ఇక్కడ కానీ అలికేట్ చేయాలి. ఇది చూడు, ఇంటూ క్యూ ఆఫ్ ఉమ్, $2 అని ఉమ్, పెట్టామనుకో, జీరో ఉమ్, 0 to 2 లొకేషన్స్ అంటే 0, 1, 2 3 లొకేషన్స్ అవుతుంది. ఈ పైన ఉండేది ఇండిసెస్, ఇవి ఎలిమెంట్స్. ఓకే. Q731. ఓకే, 731 అనేది 0, 1, 2. క్యూ డాట్ పుష్ బ్యాక్ ఉమ్, 10. ఓకే. ఉమ్. న్యూ ఎలిమెంట్ డిక్లేర్డ్. అప్పుడు ఏమవుతుంది, 10 బ్యాక్ అంటే బ్యాక్ నుంచి వస్తుంది. బ్యాక్ 10 అన్నాడు. పుష్ బ్యాక్ 10 అంటే ఇక్కడ ఈ ఈ ప్లేస్లో 10 అనేది రావాలి న్యూ ఎలిమెంట్. అవును, అక్కడ చూపిలే కదా. అక్కడ చూపేలాది. పుష్ పుష్ ఫ్రంట్ 10. బ్యాక్ 10 ఫ్రంట్ నుంచి పోతుంది. 10 అంటే ఫ్రంట్ లో 10 పెట్టాడు. సో ఈ లాస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కదా, ఇవి షిఫ్ట్ అవుతుంది. ఇది అవును, అది 2. 7, 3 షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆ లాస్ట్ పోతుంది, లాస్ట్ పుష్డ్ అవుట్. న్యూ ఎలిమెంట్ అవును. న్యూ ఎలిమెంట్ డిస్కార్డ్. వీడి ఇక్కడ ఏం చెప్తానంటే, బ్యా ఎప్పుడైనా బ్యాక్ నుంచి ఒక ఎలిమెంట్ పెట్టాలంటే అది ఆ ఎలిమెంట్ డిస్కార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఓకే. అయిపోయింది అయితే. ఎందుకంటే ఓ. టూ టూ వరకు కదా లొకేషన్స్, అంటే 0, 1, 2 0, 1, 2. 0, 1, 2. కాబట్టి 0, 1, 2 అన్ని అయిపోయాయి. బ్యాక్ నుంచి మనం ఇన్సర్ట్ చేయలేము, ఆ ఎలిమెంట్ అవును. డిస్కార్డ్ అవుతుంది. అదే ఫ్రంట్ అయితే ఈ లాస్ట్ ఎలిమెంట్ అవును. అవుట్ అయిపోతుంది, మిగిలిన 2 షిఫ్ట్ అవును. అయితే ఇది ఇక్కడ ఈ ఎలిమెంట్ వస్తుంది. ఓకే. ఓకే. మోడల్ క్యూఆర్ఏ.